హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కేటీవీ తెలుగు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటనకు వచ్చారు. వరుసగా 2 రోజులు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన వచ్చింది ఎన్నికల ప్రచారం కోసమని అందరికీ తెలుసు. కానీ ఆయన అందుకు వేసిన ముసుగు మాత్రం అభివృద్ధి పనులు. అయితే సీఎం రేవంత్ రెడ్డి మోదీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మోదీని పెద్దగా చెప్పుకున్నారు. ఆయనతో రాసుకొని పూసుకొని తిరిగారు, నవ్వుకున్నారు. రేవంత్ తీరు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. తాను లాయల్గా ఉంటానని, తన ప్రభుత్వం జోలికి రావద్దన్న సంకేతాలను ఆయన పంపారని ఎవరికైనా సులువుగా అర్థమవుతుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ కాంగ్రెస్ నాయకుడి కంటే ముందు అచ్చమైన రాజకీయ నాయకుడు అని నిరూపించుకున్నారు. మోదీ పాలనను విమర్శిస్తూ బీజేపీ బీఆర్ఎస్ ఒకటేనని ప్రచారం చేసి ఎన్నికల్లో లబ్ధి పొందిన ఆయన ఇప్పుడు మోదీ విషయంలో మాత్రం పూర్తిగా యూటర్న్ తీసుకున్నారు. చేవెళ్ల సభలో గుజరాత్ మోడల్ అంటే రైతుల్ని చంపడమేనని ఆరోపించిన రేవంత్ రెడ్డి మోదీ వేదికపై ఉన్న స్టేజ్ మీద మాత్రం గుజరాత్ లాగా తెలంగాణను అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. రేవంత్ తీరు చూసి కాంగ్రెస్ నేతలే నోరెళ్లబెట్టాల్సొచ్చింది. రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య ఘర్షణ వాతావరణం వస్తే అంతిమంగా అది ప్రజలకే నష్టం జరుగుతుంది. రాజకీయాలు ఎన్నికల సమయంలోనే, ఎన్నికలు ముగిసిన తర్వాత విఘ్నులైన ఎన్నికైన ప్రజాప్రతినిధులు కేంద్ర సహకారంతో రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం కృషి చేయాలి తప్ప పదే పదే కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణాత్మకమైన వైఖరి తీసుకుంటే రాష్ట్రం అభివృద్ధిలో వెనుకబడుతుంది. రేవంత్ రెడ్డి స్వతహాగా కాంగ్రెస్ లీడర్ కాదు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయనను కాంగ్రెస్లోకి ఆహ్వానించినా వెళ్లలేదు. ముందుగా రేవంత్ కెరీర్ ఆర్ఎస్ఎస్ భావజాలం నుంచి ప్రారంభమైందని అందరూ చెబుతుంటారు. అది నిజం కూడా. ఆయన లక్ష్యం కేసీఆర్ను ఓడించి ముఖ్యమంత్రి కావడం. రాజకీయ ఏకీకరణ పేరుతో కాంగ్రెస్లో చేరారాయన. ఆ లక్ష్యాన్ని అందుకున్నారు. ఇప్పుడు ఆయన లక్ష్యం ప్రభుత్వాన్ని కాపాడుకోవడం. అందుకే నరేంద్ర మోదీకి సరెండర్ అయ్యారన్న అభిప్రాయం ఏర్పడుతోంది. నరేంద్ర మోదీజీ हमारे हिसाब से प्रधानमंत्री का मतलब हमारे बड़े भाई के जो मदद रहे तो ही हर प्रदेश के मुख्यमंत्री उनके क्षेत्र में वो कुछ तरक्की कर सकता है, कुछ डेवलपमेंट को आगे ले सकता है. इसीलिए मेरा गुजारिश है, इस वक्त तेलंगाना अगर आगे तरक्की करना है, हम भी गुजरात जैसा हम आगे जाना है तो यहाँ पर आपकी मदद जरूरी है. దేశంలో ప్రభుత్వాలు నిలబడాలంటే కేంద్రం, ముఖ్యంగా మోదీ షా అనుగ్రహం ఉండాల్సిందే. తేడా వస్తే ఏం జరుగుతుందో మహారాష్ట్రలో చూశాం, హిమాచల్ ప్రదేశ్లో చూశాం. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రేవంత్ ప్రభుత్వం ఉంటుందో ఉండదో తెలియదంటూ బీజేపీ నాయకులు వ్యూహాత్మకంగానే విమర్శలు చేస్తున్నారు. ఇలాంటి సమయంలో రేవంత్ రెడ్డి నేరుగా ప్రధాని మోదీకే మాటలతో కాకుండా చేతలతో సందేశమిచ్చారు. మోదీ ఇప్పటికిప్పుడు ప్రభుత్వాన్ని కూలగొట్టాల్సిన అవసరం ఏముంది, మనమంటే గౌరవమే కదా అని అనిపించుకునేలా రేవంత్ రెడ్డి వ్యవహరించారు. ప్రధాని మోదీ కూడా రేవంత్ విషయంలో అంత వ్యతిరేకంగా ఉన్నట్లుగా కనిపించడం లేదు. ఆయన కాంగ్రెస్ సీఎం అయినప్పటికీ తనకు చక్కగా ప్రోటోకాల్ ఇచ్చి ఏమాత్రం వివాదాస్పదం కాకుండా మాట్లాడిన రేవంత్ రెడ్డిపై మోదీకి అభిమానం పెరగకుండా ఉంటుందా? आपके तरफ से एक शब्द भी महाराष्ट्र सरकार को आप इशारा दिए तो हमारा तुमड़िएटी प्रोजेक्ट यहाँ पर हम बना के आदिलाबाद को कुछ कम 1.5 लाख एकड़ ये आदिवासियों को पानी देने के लिए हमको एक मौका मिलेंगे. ऐसे कुछ डेवलपमेंट में आपके मदद हम मांग रहे हैं. आपके आशीर्वाद हमेशा हमारे सरकार के ऊपर, तेलंगाना जनता के ऊपर रहना. आप प्रधानमंत्री खुदा पे अभी पहली बार जब हमारा सरकार बनने के बाद आप आए, आपको रिसीव करने में और तेलंगाना तरक्की में आपके मदद लेने के लिए हम लोग सब इधर हाजिर है. आगे भी केंद्र सरकार से हम कोई रणनीति या नहीं तो हम लड़ना नहीं चाह रहे कि केंद्र और प्रदेश सरकार दोनों के आपस में एक ह्यूमन रिलेशन, एक ट्रांजैक्शनल रिलेशन, ये सब सारे रहे तो हम आगे तरक्की कर सकते. आपके तरफ से जो अभी तक जो मदद मिला है आगे भी यही मदद रहना बोल के हमारा गुजारिश है. ధన్యవాదాలు మిత్రం. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి మర్యాదపూర్వకంగా ఓసారి ప్రధాని మోదీని ఢిల్లీలో కలిశారు. అప్పట్లో రేవంత్ రెడ్డి వెంట డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. కానీ ఈసారి వరుసగా 2 రోజుల పాటు జరిగిన సమావేశాల్లో రేవంత్ ఒక్కరే ఉన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకంగా చేశారని చెప్పలేం, కానీ మోదీతో ఆయన ర్యాపో పెంచుకోవడానికి చేసిన ప్రయత్నాలు మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా చర్చనీయాంశమవుతున్నాయి. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చారు. తెలంగాణ ప్రాంతంలో వైఎస్ హయాంలోనూ లేనంత పెద్ద విజయాన్ని తన పార్టీకి తెచ్చిపెట్టారు. దానికి రేవంత్ కు బాగా సాయం చేసింది బీజేపీ అనే అనుకోవాలి.
బీజేపీ వ్యూహం ఏంటో తెలియదు కానీ కీలకమైన సమయంలో బండి సంజయ్ను పదవి నుంచి తప్పించారు. కల్వకుంట్ల కవితను అరెస్ట్ చేయలేదు. దీంతో బీజేపీ వెనుకబడిపోయింది. చివరికి కాంగ్రెస్ గెలిచింది. అందుకే బండి సంజయ్ తరచూ తమ నోటికాడ కూడు రేవంత్ రెడ్డి లాగేసుకున్నారని అంటున్నారు. ఆయన లాక్కున్నారన్న దానికన్నా వారే ఇచ్చారనటం కరెక్ట్. ఆ అభిమానం రేవంత్ రెడ్డి చూపిస్తున్నారేమో కానీ రేవంత్ రాజకీయం మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. Please do subscribe to. 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 Please do subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu. KTV Telugu. To KTV Telugu. KTV Telugu. Please do subscribe to KTV Telugu.